హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్, గత 5 సంవత్సరాల నుంచి మన తెలుగు టైటన్స్ టీం అటర్ ఫ్లాప్ అవుతూ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీకేఎల్ సీజన్ 11లో మళ్ళీ మునుపట్ల రిపీట్ కాకూడదని ఈ సీజన్లో తెలుగు టైటన్స్ సరికొత్త టీంని బిల్డ్ చేశారు. టోటల్గా 14 మంది ప్లేయర్స్ అయితే టీంని రెడీ చేశారు. ముందుగా రైడర్స్ ఎవరెవరు ఉన్నారనేది చూస్తే మెయిన్ రైడర్ పవన్ కుమార్ శరవత్, విజయ్ మాలిక్, చేతన్ సాహు, ప్రఫుల్ జవారే, ఓంకర్ పాటిల్, రోహిత్ రాఠీ, మంజిత్ శర్మ ఈ 7 మంది రైడర్స్ని పీకేఎల్ సీజన్ 11 యాక్షన్లో తెలుగు టైటన్స్ టీం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత డిఫెండర్స్లో క్రిషన్ దుల్, సాగర్ రావల్, అంకిత్ జగ్లన్, మొహమ్మద్ మాలిక్, అజిత్ పవార్, శంకర్ గడై, సుందర్ ఈ 7 మంది డిఫెండర్స్ని అయితే పీకేఎల్ సీజన్ 11 యాక్షన్లో తెలుగు టైటన్స్ టీం సొంతం చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఈ 14 మంది కూడా టాప్ ప్లేయర్సే. ఈ 14 మందిలో నుంచి స్టార్టింగ్ 7లో ఆడబోతున్న ఆ 7 మంది ప్లేయర్లు ఎవరెవరు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన తెలుగు టైటన్స్ టీం మెయిన్ రైడర్ పవన్ కుమార్ శరవత్. లాస్ట్ సీజన్లో మన టీంలో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు. లాస్ట్ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరినప్పటికీ టాప్ 5 రైడర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ రైడర్గా ఉన్నాడు పవన్ కుమార్ శరవత్. అండ్ రైట్ ఇన్లో మరో సెన్సేషనల్ ఆల్రౌండర్ విజయ్ మాలిక్ ఉండే అవకాశం ఉంది. విజయ్ మాలిక్ మన తెలుగు టైటన్స్ టీంలోకి రావడం అనేది మన అదృష్టంగా భావించాలి. అండ్ థర్డ్ రైడర్గా లెఫ్ట్ ఇన్ పొజిషన్లో మరో సెన్సేషనల్ ప్లేయర్ మంజిత్ శర్మ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్లో దబండేలి కేసీ టీం తరపున బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ముగ్గురు రైడర్స్తో మన తెలుగు టైటన్స్ టీం బరిలోకి రాబోతుంది. ఈ ముగ్గురు రైడర్లు కనుక ఒక కోఆర్డినేషన్తో ఆడగలిగితే రైడింగ్లో మన తెలుగు టైటన్స్ టీం దుమ్ము దులిపేస్తుంది. అండ్ డిఫెన్స్లో కార్నర్ విషయానికి వస్తే రైట్ కార్నర్లో క్రిషన్ దుల్, లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ అయితే ఉన్నారు. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీంకి వీరిద్దరూ సూపర్ సాలిడ్ కార్నర్స్గా చెప్పుకోవచ్చు. అండ్ కవర్స్ పొజిషన్కి వస్తే రైట్ కవర్లో సాగర్ రావల్, లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఉన్నారు. అజిత్ పవార్ లాస్ట్ సీజన్లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో అదరగొట్టే పర్ఫార్మెన్స్ని మన తెలుగు టైటన్స్ టీం తరపున కనబరిచాడు. అటు రైడింగ్లోను ఇటు డిఫెండింగ్లోను మన తెలుగు టైటన్స్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ స్టార్టింగ్ 7 గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పీకేఎల్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్రిషన్ కుమార్ హోడా గారిని మన తెలుగు టైటన్స్ టీంకి హెడ్ కోచ్గా అపాయింట్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సీజన్ 8లో అయిన దబండేలి కేసీ టీంకి ట్రోఫీని కూడా అందించారు. మన తెలుగు టైటన్స్ టీంతో పాటుగా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సీజన్లో క్రిషన్ కుమార్ హోడా గారి కోచింగ్లో ట్రోఫీని సాధిస్తుందని నమ్ముతున్నారు. మనమందరం ఆశించిన విధంగానే ఈ సీజన్లో ఈ టీంతో మన తెలుగు టైటన్స్ టీం ట్రోఫీని సాధిస్తుందా లేదా అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే. డైలీ మీరు పీకేఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.